పల్లెలు పట్టణాలు అని ఏం లేదు, అన్ని దిక్కుల్లో చెత్తబండ్లు పెట్టిర్రు. ఇప్పుడు పల్లెలలోనైతే గ్రామ పంచాయతీ కార్మికులు చెత్తని ఎత్తిపోస్తే, పట్టణాలల్లో మున్సిపాలిటీ కార్మికులు చెత్తను ఎత్తిపోయి డంపింగ్ యార్డ్లో పోస్తుంటారు. ఇదే అల్లకొలువు. కానీ ఇగో గీడ మాత్రం చెత్తనంతా ఎత్తుకొచ్చి డంపింగ్ యార్డ్లో పోయకుండా నడి రోడ్డు మీద పంట పొలాల నడుమ పోస్తుర్రట. అందుకనే ఇగో గిల్లొల్లంతా గీడ పోసిన చెత్తనంతా చూసి ఇది డంపింగ్ యార్డ్ గిట్టనేమో అనుకునేరు. కాదు, డంపింగ్ యార్డ్ దానిక పోయేంత ఓపిక లేక నడి రోడ్డు మీద పోసిపోయిన చెత్త ఇదంతా. అవు పంట పొలాల నడమ పోసిపోతున్నట మైబాద్ పట్టణంలో చెత్త పనులు చేసేటోళ్ళు. ఇవాళ ఒక్కనాడే కాదట నుళ్ళు, దినం ఇదే పని. మైబాద్కించి బండ్లలో ఎత్తుకొస్తున్నట, పక్క పోయింటే ఉన్న గాంధీపురం ఊరి బయట పోస్తున్నట. అందుకనే పట్నంకించి వచ్చేటి చెత్త బండ్లను ఆగబట్టిరు ఈ తీరిక అక్కడి పబ్లిక్. డంపింగ్ యార్డ్లు ఇచ్చిన చెత్త డంపింగ్ యార్డ్లో పోయకుండా ఇక్కడ ఇల్లేందు రోడ్డు క్రాస్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ వరకు రోడ్డు మీద పోసుకుంటూ రైతులకు చాలా ఇబ్బంది చేస్తున్నారు. అదే చెత్తని మేకలు తిని, పశువులు తిని, ప్లాస్టిక్ జాబులు లోపడి పోయి చచ్చిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అట్ట కూడా నడి రోడ్డు మీదనే పోస్తున్నట. తొవ్వెంట పోవాలన్నా రావాలన్నా మస్తు తిప్పల పడుతున్నట జనాలు. అంతేకాదట నుళ్ళు, ఆ ప్లాస్టిక్ కవర్లు గొడ్డు గోద తింటున్నాయట కూడా. ఓ రోజు కోతులతోని తిప్పలైతుంటే, ఇంకో రోజు చెత్తకించి వచ్చేటి వాసన చేయంగా పొలం పనులు చేసుకునేటి రైతులకు కూడా తిప్పలైతుందట. గా వాసన చేయంగా పొలం పనులకు పిలిస్తే కూలోళ్ళు కూడా రావట్లేదు అనేది అక్కడి రైతులు అంటున్నమాట. దాదాపుగా ఒక 150 మంది రైతులు, గాంధీపురం రైతులు ప్రతినిత్యం కూడా ఈ దారి నుంచి నడవాలి. ఆ డంపింగ్ యార్డ్ ఆ చెత్తను పోయడంతో దుర్వాసన వస్తూ ఈ రైతులు పోవాలంటే భయపడతా ఉన్నారు. ఈ దారిని తక్షణమే క్లియర్ చేయాలని చెప్పి అందుకనే కావచ్చు ఈ తిరిగాటం తిరిగి ఊరోళ్ళంతా ఒకటై ఏం చేస్తారు మరి. ముక్కులు వగిలే వాసన జనంతా అసుంట పోతే గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన డంపింగ్ యార్డులు ఉండనే ఉండే. ఇంకొద్దిగా అసుంట పోతే ఏమైందో మరి చూడాలే. ఇప్పటికన్నా చెత్తను పట్టుకుపోయి డంపింగ్ యార్డులలో పోస్తారో, లేకుంటే చెవున పెట్టకుండా అట్టినే ఏడబడితే ఆనే బారేస్తారో అనేటిదిగా రేపు.